ఇప్పుడు మేము టీఆర్ఎస్ కి వెళ్ళి ఉన్నాం ఉంటే మాకు మంచిగా అనిపించింది. ఊరంతా మంచిగా అనిపించింది. ఊరంతా మంచిగా అనిపించుకొని మాకు మా సర్పంచ్ కావాలని ఊర్లో మంచి అని పెట్టుకున్నాం మేము. ఆయన ఏం చేసిరంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎవరెవరైతే సేటు పక్క గట్టి గట్టి ఉండరో 12 మందిని తీసుకుపోయి సెంటర్ జైల్లో పెట్టించిండ్రు. ఎవరు పెట్టించారు? మా ఊరోళ్ళే కాంగ్రెస్ వాళ్ళే పెట్టించారు. అదొక్కటి అయితే ఫస్ట్ వాటి అందుకున్నారు. అందుకొని ఏం చేశారు, తర్వాత అయినా వాళ్ళనే పోయేటోళ్ళు ఒక రోజుల్లో. మాకు ముక్కు ముఖం తెలియకుండా ఎవరికి మా పెద్దలు కూడా తెలియకుండా చేసారు ఆ పని. ఎవరికి తెలియకుండా డైరెక్ట్ మమ్మల్ని జైలుకి పంపించారు. సంక్రాంతి పండుగ మా పిల్లలు ఇంట్లోకి వస్తారు, మా నాన్న లేదండి మా పిల్లలు అడిగితే జైల్లో పట్టించారు వాళ్ళు. అదే మా సర్పంచ్ వద్దు మా పిల్లలు బాధపడతారని చెప్పి మళ్ళా వాళ్ళని తీసుకొచ్చిండు. 3 రోజుల్లో తీసుకొచ్చిండు. మరి ఇదే మరి పెద్ద మనుషులు కాంగ్రెస్ ఎందుకో తీసుకురాలేదు. ఇలా ఓటు అడుగుతారు కానీ మరి ఇది అడగలేదు ఎందుకో. మా పిల్లలు బాధతో వచ్చారు హాస్టల్లో నుంచి. మా నాన్న ఏం తప్పు చేసిండు జైలుకి పంపించిండు అని అడిగారు. ఆ సర్పంచ్ బాధపడకుండా మా వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఇటు తీసుకొచ్చిండు 3 రోజుల్లో. అట్లాంటి పనులు చేస్తారు ఈ కాంగ్రెస్. ఈ ఊరోళ్ళే చేసారు, ఎవరో కాదు, ఏ నుంచో రాలే. లేనిపోనివన్నీ చెప్పించారు వాళ్ళకి కానీ పంపించింది ఈ ఊరోళ్ళే పంపించారు. చిన్న కారు ఆడపిల్లకు అనుబంధం కట్టి 2 రోజుల జైలపాలు చేసి ఉరి పెట్టుకునే తడిచి నా పిల్లలు లేకుండా వేసిండ్రు. అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి దౌర్జన్యం మమ్మల్ని ఆకలి అయ్యా ఆకలి నా పిల్లలు నాకు దోతానం లేకుండా పాడు చేసి 2 రోజులనే చేసి మా సైడ్ ఉండబట్టి 1 రోజులు ఎవరు లేకుండా ఒక్కనే పోయి వచ్చిన. ఇప్పుడు చిన్న ఒక నల్ల విషయాలు ఉంటే కూడా గొడవలు పడి కొట్టుకునే అవసరాలు ఉంటాయా? ఏందనంటే జైలుకోవడం, ఏమనంటే కేసుకోవడం, ఇవే ఉంటాయా? ఇప్పుడు ఊర్లో పెద్ద మనిషి అని మనం ఏంటికి అనుకుంటున్నాం, మా సర్పంచ్ మాకు కావాలా, అక్కడ మెట్లు ఎక్కొద్దు ఎంతవరకు ఈడికే రావాలని. అచ్చంపేటలో మస్తు ఉంది సర్పంచ్ కి. ఎందుకోసం వచ్చిండు, నా ఊరు అనొచ్చిండు, నా ప్రజలు అనొచ్చిండు. అది మేము ఆయన నమ్ముకున్నాం. నమ్ముకొని గెలిపించుకోవాలా, మా సర్పంచ్ మాకు కావాలి. అదేవిధంగా ఊళ్ళో వాటర్ నీళ్ళు వారం కొడితే అడవైపు ఈ పక్క నా ఇల్లు అవతల పక్క ఇల్లు, అవతల పక్క నీళ్ళు ఇతర పక్క నీళ్ళు రోడ్డు మీద కొత్త ఎక్కడ పోతాయి. వాడు ఏం చేసి కట్టెలు తీసుకొని కొట్టినా అని మా మీద కేసు, మా బిడ్డలు ఏది కట్టెలు చేసి ఆడి కేసు ఇప్పిస్తున్నాడు. ఆయన కేసు ఇప్పించి వచ్చే మా తలకాయలు కుట్టుబడి మరి తలకాయలు 1 నెల రోజులు పడితే అడిగే దిక్కులేదు. జీవులు ఆడుకున్నాయి. మా పిల్లలైనా తీసేరా, మా అబ్బగారు మా పిల్లలైనా తీసిరా అని కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఆ కొడుకులు చెప్పు తీసుకొని తనేటట్టు మమ్మల్ని మా తలకాయల వాళ్ళు దగ్గర మమ్మల్ని తనేటట్టు అయ్యారు. అయ్యి మా పిల్లని ఇప్పుడు ఏది కర్నూలు అవతల నంది కొడుకులు అవతలకి ఇచ్చిన నా పిల్లల కేసు పెట్టి ఇప్పటికి తిప్పుతున్నాడు, కోర్టుకు తిప్పుతున్నాడు. కోర్టుకు తిప్పితే స్టేషన్ తిరిగి తోలు వస్తున్నా పోయి మా అల్లుడు నేను ఇప్పించుకుంటాను, మా అల్లుడు పెట్టుకున్నాను. ఇప్పుడు పంచాయతీ మళ్ళీ ఇప్పుడు కేసు ఉంది, రేపు పోవాలి. ఏ ప్రభుత్వం ఆడి ఏం చేసి మాకు నీ వచ్చే నీళ్ళ పోతే కొట్టి మమ్మల్ని తలకాయలు మా భార్య నా తలకాయలు పడితే నాకు భార్య కొట్లు ఉంటే నా పోరు రాకుండా చేసి వాడు. అయితే ఇప్పుడు ఈ గ్రామం నుంచి మరి శంభు నాగరాజు గారు నిలబడ్డారు. పిల్లల భవిష్యత్తులు పాడైతాయి, ఎక్కువ రోజులు ఉండకూడదు అని చెప్పేసి 3 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చినారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఆయన గెలిపించుకోవడానికి మీరు అందరు రెడీగా ఉన్నారు? రెడీ ఉండబట్టే పోటీ చేస్తున్నాం. పనులు ఓటే కొనుక తిరుగుతున్నాం. మా ములకలు అది చేసి ఒక బుట్టలకు నీళ్ళు చేయకుండా తిరుగుతాం. ఆయన ఎమ్మడి కాబట్టి పని చేసి పోతే ఆయన లేని మనం అనుకున్నాం. ఇప్పుడు మాకు ఆదుకున్నాం, ఆయన మాకు ఆదుకున్నాం కాబట్టి మాకు అడ్డపడ్డాడు. మా ఎమ్మడి వచ్చిండు, వాళ్ళకు మాకు అమ్మలు దాపిండు, నీళ్లు దాపిండు, ఏం దాపిండు ఆయన మాకు ఆయనకే గుర్తు. మేము అందుకొరకు మా పనులంగా ఇచ్చిపెట్టుకు ఆయన ఎమ్మడి తిరుగుతున్నాం. 2 ఎకరాలు నైట్ పత్తి చేను వీకేసారు అన్న, 2 ఎకరాలు కంది చేను వీకేసారు. గడ్డి మంది 2 ఎకరాలు మొత్తం గడ్డి మంది కొట్టిపోయారు. 6 ఎకరాల శాతం మొత్తం ఖరాబ్ చేసారు. ఏంటి అడిగితే పంచాయతీ చేసారు. మమ్మల్ని వాళ్ళు కొట్టి వాళ్ళు గుడ్డలు తీసుకొని దెంగి మావిన ఈడే నరికినని మమ్మల్ని జైలు పాలు చేసి. చిన్న పిల్లలు, నా పిల్లలు ఒకరికి 6 పిల్లలు, ఒకరికి 10 పిల్లలు. నా పెళ్ళినప్పుడు మేము 10 రోజులు జైల్లో ఉన్నాం. అంత బాధ పెట్టింది మమ్మల్ని. మరి ఆయన కూలి పెట్టి పెద్ద మంచి ఎత్తి కూలి పెట్టి మరి ఇది సంగతి గీత అని వానికి చెప్పి మాకు చెప్పి పంచాయతీ చెప్పినట్టు అయిపోతుండే కదా. ఇంత చేసిండు. వచ్చినాక గెలిచిన రోజే మా ఇంటి మీద రాళ్ళేసారు, మా అడవిల మీద రాళ్ళేసి మీదంగా వాళ్ళేసారని సమాచారం చేశారు. మా ఇంటి పక్కల మాకు కయ్యాలు పెట్టి వచ్చి పెద్ద మాట్లాడాలి. మాట్లాడకుండా పన్నీర కొట్టిందని పిప్పాలైన పన్ను దాపెట్టుకొని
ఇరగొట్టే కేసు పెట్టిరు. ఊళ్ళకు ఎస్ఐ సమాచారానికి ఎంక్వైరీకి రమ్మని చెప్తే ల్యాబ్ లో వీడియో ఇచ్చారు. ఇంటి పక్కల వాళ్ళు ఈయన ఎవరు ఇరగొట్టలే అని చెప్పారు. చెప్పినా కూడా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైలు పంపారు. అట్లాంటి దుస్థితికి తీసుకొచ్చారు మా ఊరిని. ఈ మా సేట్ అయినట్టు ఆయన సొంత నీళ్ళతో ఖర్చు పెట్టి ఊరు అందరం అనేక గతంలో వాళ్ళ కొట్లాటలు ఉన్నా కానీ మా సేటు పోయి మన ఊరిని మార్చుకోవాలని చెప్పి వాళ్ళని కూడా అవతల పార్టీలను కూడా మనోళ్ళేరా మన ఊరిని మనం మార్చుకోవాలని చెప్పి ఈయన సొంత పైసలు తీసుకొని ఊరందరిని తీసుకొని వాళ్ళని జైలు నుంచి ఇప్పించుకొచ్చిన రోజులు ఉన్నాయి. అవి మర్చిపోయి కూడా మళ్ళీ ఈయన మీదకి ఇప్పుడు రివర్స్ అయ్యారు వాళ్ళు. అట్లాంటి ఇంత మంచి పనులు చేసినా కానీ మెయిన్ ఇక్కడ మేమేమందరం ఖచ్చితంగా అన్ని పనులతోనే మంచిగా కోరుకుంటున్నాం. అవతల తాగుబోతులకి అంతా పిల్లలకు బిర్యానీలకు ఆశ పెట్టి మన ఊరిని ఖరాబ్ చేయాలని చూస్తారు. ఇంకా మా ఊళ్ళో యువత మేల్కోవాలి, మా సైడ్ని మా ఊరిని అభివృద్ధి చేసుకోవాలని మేమందరం దల్లాడుతున్నాం.